నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మోకాళ్ళ నొప్పుల సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. అయితే ఈ మోకాళ్ళకి వెనక భాగంలో కూడా చాలా మంది బాధపడుతున్నారు కదండి నొప్పి వచ్చి. అయితే అసలు ఎందుకు వెనక భాగంలో కూడా నొప్పి వస్తుంది? దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు? ఎలాంటి పరిష్కార మార్గం ఉంది? ఇవన్నీ కూడా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు, హోమియోపతి ఫిజిషియన్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మోకాళ్ళ నొప్పులు అనేది మనం వింటున్నాము, చూస్తున్నాం. అయితే ఈ మోకాళ్ళ నొప్పికి వెనకాల భాగంలో కూడా నొప్పి అనేది వస్తుంది. సో అసలు అది ఎందువల్ల వస్తుంది అంటారు సార్? మన దగ్గర చాలా పేషెంట్లు వస్తారు మీరు చెప్పే ప్రాబ్లం తోటి. ఇంకోటి మీరు గమనించండి, మోకాల్లో నొప్పి ఉన్నా, మోకాలు వెనకాల భాగంలో నొప్పి ఉన్నా పేషెంట్లు ఎట్లా నడుస్తారు? ఇప్పుడు మనం అయితే ఇట్లా స్ట్రైట్ ఇట్లా నడుస్తాం. ఈ పేషెంట్లు ఇట్లా ఇటు వెయిట్ వేసి ఇట్లా నడుస్తారు. ఓకే. అయితే ఒక కాలు మీద వెయిట్ వేసి మళ్ళీ ఇంకో కాలు, ఒక కాలు మీద ఇట్లానే పోతాడు మనిషి. ఇట్లా స్ట్రైట్ గా పోడు. ఎందుకంటే మోకాలు డ్యామేజ్ అయిపోయినాయి కాబట్టి. గుజ్జు చాలా మందిలో అరిగిపోతుంది అండ్ బోన్ డ్యామేజ్ కూడా అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మోకాలు మీద మన శరీరం మొత్తం బరువు పడుతుంది. మన బరువు ఎక్కువ ఉండేసరికి మోకాలు డ్యామేజ్ అవుతాయి. సో గుజ్జు అరిగిపోవడం వల్ల కూడా వెనక భాగంలో నొప్పి అనేది వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏముంటదంటే, ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ ఉంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, వేరే వేరే రకాల ఆర్థరైటిస్లు ఉంటాయి. వాళ్ళల్లో కూడా మోకాల్లో కూడా నొప్పి వస్తుంది. చాలా సార్లు మోకాలు వెనక ఉన్న భాగం, దాన్ని పాప్లిటియల్ ఫోసా అంటారు, ఆ భాగంలో కూడా నొప్పి వస్తుంది. మళ్ళీ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఏముంటదంటే, మన రక్తనాళాలు ఉంటాయి కదా, అవి మన బాడీ మొత్తానికి రక్తం సప్లై చేస్తాయి. ఇవి ఆడికెళ్ళి కూడా పోతాయి. సో ఇవి ఉబ్బిపోవడం వల్ల కొందరికి మోకాలు నొప్పులు కూడా ఉంటాయి, కొందరికి వెరికోస్ వెయిన్స్ కూడా ఉంటాయి. అవును సార్, అవును. రెండు ఒకటే పేషెంట్లు కూడా ఉంటాయి, బరువు పెరిగిపోవడం వల్ల, వయసు అయిపోవడం వల్ల. సో దానివల్ల కూడా మోకాల్లో నొప్పులు వస్తాయి, కాళ్ళు లాగుతాయి, నరాలు కూడా ఒక్కొక్కసారి ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ ఏరియాలో ఏదైతే నరాలు పాస్ అవుతాయి కదా, మనం ఇంతకు ముందు ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాం, నరాలంటే కరెంట్ పాస్ చేస్తాయి వైర్లు లాగా అనేసి. సో ఇక్కడ కూడా పెరోనియల్ నర్వ్ అనేసి ఒక నరం పాస్ అవుతుంది. ఆ నరం కూడా ఏమైనా కంప్రెస్ అయింది ఆర్థరైటిస్ వల్ల కానీ, లేదంటే బర్సైటిస్ వల్ల, వేరే వేరే కారణాలు ఉంటాయి. ఇక్కడ కంప్రెస్ అయ్యి లేదంటే ఇన్ఫ్లేమ్ అయ్యి, అప్పుడు కూడా మోకాల్లో వెనుక భాగంలో నొప్పులేమో వస్తాయి. మళ్ళీ సిస్ట్లు అంటే చిన్న చిన్న ఇట్లా బబల్స్ లాగా అయిపోతాయి. పెద్ద బబల్ అయిపోయింది అనుకోండి, బేకర్ సిస్ట్ అంటారు దాన్ని, దానివల్ల కూడా అక్కడ నొప్పి అవుతుంది. సో ఆర్థరైటిస్ వల్ల కూడా అవుతుంది, నరాల ప్రాబ్లం తోటి కూడా అవుతుంది. సో మీరు డాక్టర్ దగ్గర పోతే ఎగ్జాక్ట్లీ మీకు దేనివల్ల అక్కడ నొప్పి అవుతుంది అనేసి వాళ్ళు చెప్తారు. మోకాలు నొప్పుల కోసం అయితే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ ఉంటుంది కదా, అది చేపించుకోవాలని అనుకున్నారు. ఒకరు 60 years ఉండే ఏజ్, అయితే ఇట్లనే నడుస్తుంది. నేను చెప్పినా కదా, ఒక్క వెయిట్ వేసి మళ్ళీ ఇంకో కాళ్ళ మీద టోటల్ వెయిట్ వేయడం, అట్లా నడవడం అయిపోయింది. మళ్ళీ మెల్లిమెల్లిగా అయితే కొద్దిగా 5 అడుగులు వేసినా చాలా నొప్పి వేస్తుండే. సర్జరీ చేయించుకుందాం అనుకున్నారు, వాళ్ళకు కూడా పూర్తిగా రివర్స్ అయింది. మన దగ్గర మొత్తం రిపేర్ అవుతుంది, గుజ్జు రిపేర్ అవుతుంది, మళ్ళీ నేను సిస్ట్లు అన్న అవి రిపేర్ అవుతాయి. మళ్ళీ మోకాల్కి సంబంధించి ఎటువంటి డ్యామేజ్ అయినా హోమియోపతి మందులతోటి రిపేర్ అవుతుంది అనమాట. అండ్ మనకి అలానే ఒక్కొక్కసారి సడన్ గా ఈ వెనక భాగంలో నర్వ్ అనేది చాలా పెయిన్ వచ్చేస్తుంది సార్, సివియర్ గా. సడన్ గా మీరు అన్నట్టు షాక్ వచ్చినట్టు వస్తుంది. ఇంకా వాళ్ళు ఒక్క నిమిషం కూడా నించోలేరు, వెంటనే వాళ్ళు రెస్ట్ అనేది తీసుకోవాలి. మరి అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అంటారు సార్? అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు నేను నరం అన్నా కదా, అది కంప్రెస్ అవుతుంది ఎన్నోసార్లు. ప్లస్ కొందరికి షియాటికా నర్వ్ కంప్రెస్ అవుతుంది. ఓకే. సో వాళ్ళు నిల్చోగానే, ఇప్పుడు మన దగ్గర పేషెంట్ ఉండే సియాటికా ప్రాబ్లం ఉండే, ఇట్లా కూర్చునేటప్పుడు ఏదో ఒక కరెంట్ పాస్ అయినట్టు అవుతుంది రైట్ లెగ్ లో, నిల్చున్నప్పుడు మళ్ళా కరెంట్ పాస్ అయినట్టు అవుతుండే, మళ్ళా పెయిన్ సబ్సైడ్ అవుతుండే ఆ కరెంట్ పాస్ అవుట్. కానీ నొప్పి మాత్రం నడిచేటప్పుడు ఉంటుండే, కూర్చునేటప్పుడు ఉంటుండే, బాగా బాధపడుతుండే. మన దగ్గర మందులు వాడి 4 నెలల్లోనే 10 ఏళ్ల నుంచి ఉండే ప్రాబ్లం 4 నెలల్లో పూర్తిగా తగ్గిపోయింది. సో ఇవి కారణాలు ఎందుకు అవుతుందని. మరి ఎలాంటి సొల్యూషన్ అనేది ఉందంటారు? ఎలాంటి సొల్యూషన్ ఉందంటే, హోమియోపతి మందుల ద్వారా ఇది పూర్తిగా రివర్స్ చేసుకోవచ్చు మోకాలు నొప్పుల ప్రాబ్లం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను ఒకటి హోమ్ రెమెడీ చెప్తాను. ఓకే సార్. ఆ హోమ్ రెమెడీ డైలీ పాటించండి, దాంతో మీకు కొద్దిగా రిలీఫ్ వస్తుంది.
పూర్తిగా రివర్స్ అవుతుందని నేను చెప్పట్లేదు, కానీ రిలీఫ్ రిలీఫ్ వస్తుంది. అనేది వస్తుంది. అమ్మయ్యా ఇప్పుడు నేను కొద్దిగా నడవగలుగుతున్నాను. ఇంతకుముందు 5 అడుగులు వేయంగానే నాకు చాలా నొప్పులు అవుతుండే. ఇప్పుడు ఒక 30 అడుగులు లేదంటే ఒక 50 అడుగులు నడవగలుగుతున్నాను. మీరు 1000 అడుగులు నడవాలంటే మీరు హోమియోపతి మందులు వాడాల్సిందే. కానీ కొద్దిగా రిలీఫ్ కోసం ఈ హోమ్ రెమెడీ. అదేంటంటే దాన్ని గోల్డెన్ మిల్క్ అంటారు. గోల్డెన్ మిల్క్. గోల్డెన్ మిల్క్. గోల్డెన్ మిల్క్ అంటే అందరి మైండ్లో ఏమొస్తుంది, అరే ఏమైనా బంగారం వేసుకొని పాలు తాగాలనా? అట్లా కాదు. కానీ బంగారం లాంటిది మీ అందరి వంటింట్లో ఉండే వస్తువు చెప్తాను నేను. ఓకే. అది ఏంటంటే అది పసుపు, టర్మరిక్ అంటారు. ఇది ఏం చేయాలంటే మిల్క్ ఉంటుంది కదా, అది కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని దాంట్లో ఒక చిట్కా మీరు ఇది వేసుకోండి, పసుపు. అది కొద్దిగా కూల్ డౌన్ అయినాక డైలీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ కన్జ్యూమ్ చేయండి. అయితే దీంట్లో ఏముంటది, ఇప్పుడు పాలలో అయితే అన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఆవు పాలే ప్రిఫర్ చేయండి. ఆవు పాలలో మైక్రో న్యూట్రియంట్స్ చాలా వస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్స్ ఎన్నో వస్తాయి. ప్లస్ దాంతోపాటు మనం పసుపు యాడ్ చేస్తున్నాం. ఇది ఏం చేస్తుంది అంటే పసుపు దీంట్లో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. బై ఛాన్స్ మీ బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉంటే కూడా తగ్గుతాయి. దాని తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మోకాల్లో గుజ్జు అరిగిపోయింది, నొప్పి బాగా అవుతుంది, అయితే ఉబ్బిపోతాయి, ఇన్ఫ్లమేషన్ అంటారు దాన్ని. సో అది కూడా తగ్గుతుంది దీంతో. మళ్ళా ఎనర్జెసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఇది పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. న్యాచురల్ పెయిన్ కిల్లర్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, అట్లా కూడా పనిచేస్తుంది. సో ఇది రెగ్యులర్ తీసుకోండి. మీరు ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి. చల్లార్చిన పాలు మాత్రమే తీసుకోవాలి. అండ్ ఆవు పాలు ఉండాలి. ఓకే ఓకే. సో మనకి ఇప్పుడు ఈ హోమియోపతి మెడిసిన్ ద్వారా అయితే వాళ్ళకి ఎన్ని డేస్ లో రిజల్ట్ అనేది ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ ఫర్ ఎగ్జాంపుల్, దాని స్టేజింగ్ ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నారంటే 3 నెలలు 4 నెలల్లో తగ్గిపోతుంది. కానీ చాలా అరిగిపోయినాయి అంటే ఒక 1 year పడుతుంది. కానీ రివర్స్ అవుతుంది కండిషన్. మళ్ళీ దాని తర్వాత నరాలకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, అది కూడా ఒక 6 months to 8 months లో రివర్స్ అవుతుంది. మళ్ళీ కొందరికి ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ ఉంటుంది. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ అంటే ఏంది, మన బాడీలో బోన్స్ ఉంటాయి కదా, మన యాంటీబాడీలు మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఈ బోన్స్ అగేన్స్టే మన బాడీ ఫైట్ చేస్తుంది, మన బోన్స్నే చంపేయడం స్టార్ట్ చేస్తుంది. సో అటువంటి కండిషన్స్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంది, అటువంటి కండిషన్స్ ఉంటాయి. ఇవి పూర్తిగా రివర్స్ అవుతాయి. అందరు ఏమంటారు, అరే ఇది ఒక్కసారి వ్యాధి వచ్చిందంటే లైఫ్ టైం ఉంటుంది మనకు. సో మన దగ్గర వీల్ చైర్ మీద కూడా వచ్చిన పేషెంట్లు ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఇది రివర్స్ అయిపోయింది. మీకు సిమ్టమ్స్ అంటే రోగం వల్ల వచ్చే ఏదైతే ఉంటాయి కదా, మీకు చేతులు ఎత్తకపోవడం, ఫింగర్స్ ఇట్లా దగ్గర చేసుకోకపోవడం, సరిగా నడవకపోవడం, ఇవన్నీ మాత్రం 3 నెలలు 4 నెలల్లో వెళ్ళిపోతాయి. కానీ పూర్తిగా రోగంని మీ బాడీ లోపటి నుంచి బయటికి తీసి పడేయడానికి ఒక 1.5 year పడుతుంది. చాలా కాంప్లికేటెడ్ కేసెస్ కదా, సో జర ఎక్కువ టైం పడుతుంది. కానీ లైఫ్ టైమా రోగంతో బాధపడడానికన్నా 1 year 1.5 year హోమియోపతి మెడిసిన్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ వాడడం చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు చాలా మంది సర్జరీస్ దాకా కూడా వెళ్తారు కదా, సో అలాంటి అవసరం లేకుండా కూడా తగ్గుతుంది అంటారా? సర్జరీ లేకుండా కూడా మోకాలు నొప్పులు ఉన్నాయి అంటే చాలా మందికి ఏంటంటే, ఇప్పుడు ఒక పేషెంట్కి 82 years ఉండే, ఇప్పుడు మోకాలు బాగా అరిగినాయి, సర్జరీ అడ్వైజ్ చేశారు. కానీ బీపీ ఉంది, షుగర్ ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, అయితే కాంప్లికేట్ అయిపోతుంది సర్జరీ. సో అటువంటి కేసులు కూడా మన దగ్గర రివర్స్ అవుతాయి అన్నమాట. ఖచ్చితంగా హోమియోపతిలో అయితే మంచి రిజల్ట్ ఉండే మెడిసిన్ ఉందని చెప్పేశారు సార్. అండ్ అలానే చాలా క్లియర్ గా చెప్పారు ఎలాంటి హోమ్ రెమెడీ పాటిస్తే తగ్గిస్తుంది అని కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా వ్యూయర్స్, సార్ మనకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నీ పెయిన్ సమస్యతో బాధపడుతున్న వారు హోమియోపతి మెడిసిన్ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు, ఎలాంటి హోమ్ రెమెడీ ఉంది అని కూడా సార్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సార్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, సార్ కి కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే కామెంట్స్ లో కూడా తెలపొచ్చు. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.